ఎంత బ్రతిమలాడాను, ఎంత గగ్గోలు పెట్టాను. విన్నావా నా మాట? ఈ తల్లి వేదన అర్థం చేసుకోలేను నువ్వు ఇప్పుడు వాళ్ల బాధను అర్థం చేసుకోమని అర్థిస్తున్నావా నన్ను? నా కన్న పేగు ఘోష అర్థం కాని నువ్వు ఇప్పుడు వాళ్లను తప్పించమని ప్రాధేయపడుతున్నావా? ఇక్కడ నా బిడ్డ కోసం ఎవ్వరూ ఏమీ చేయట్లేదు, ఎవ్వరూ పట్టించుకోవట్లేదు. ముఖ్యంగా నువ్వభి. ఇప్పుడు నీ మాట నేను వినాలా? విని నా కొడుకుని చెరలోనే ఏడవమని వదిలేయాలా? వేద, అభి ఉద్దేశం అది కాదు. ఆ పెద్దవాళ్ళకి అన్యాయం జరగకూడదని. అది మీరాపండి. కన్న కొడుకు కష్టం కన్నా కోడలు పనుల కారణాలు మీకు తెలుస్తాయి. కన్న కొడుకు ఆవేదన కన్నా కోడలు పడుతున్న ఆరాటం మీకు కనిపిస్తుంది. కోడలు కోడలు అంటూ కొమ్ము కాయడం తప్ప కన్న తల్లిగా నా ఆరాటం ఆవేశం మీకు కనపడటం లేదు, అంతే కదా? అది కాదు వేద, నేనేం ఇప్పుడు మీరెవ్వరేం చెప్పినా నేను విన్ను. ముఖ్యంగా మీరు చెప్తే అస్సలు విన్ను. ఇంకా మీరెవరైనా నన్ను ఆపాలని చూస్తే నా మీద బొట్టే, నేను చచ్చినట్టే. వేద, నా మాట విను. ఎంత ధైర్యం ఉంటే నా నుండి తప్పించుకుంటారు? ఎవరి అండుతో నాకు కళ్ళం వేయాలని చూస్తున్నారు? వాళ్ళని ఈసారి విడిచిపెట్టేదే లేదు. కనిష్క, రాహుల్ని విడిచిపెట్టాలంటే నువ్వేం అడిగావో, నీకేం కావాలో అది నా ఎదురుగానే నా ఇంట్లోనే ఉంది. ఏంటత్తయ్య మీరు చెప్తుంది? అవును కనిష్క, నీ ఇంట్లో ఉండాల్సిన ముసలోళ్ళిద్దరూ ఎక్కడికి వెళ్లారు అని కంగారు పడుతున్నావా? వాళ్ళిద్దరూ ఇక్కడిప్పుడు నా కంటి ముందే ఉన్నారు, నా ఇంటి ముందే ఉన్నారు. అవునా అత్తయ్య? ఎలా తప్పించుకున్నారు అని ఆశ్చర్యంగా ఉందా? అభి వల్లే తప్పించుకున్నారు. నేరుగా తీసుకొచ్చి మా ఇంటి ముందే పెట్టింది. అనుకున్నా ఇది నీ పన్నాగవే అని అనుకున్నా.